కారు పార్టీ పెంపకం మాజీ సీఎం కేసీఆర్ సార్ దద్దమ్మనట. అగో ఆయన ఎందుకు దద్దమ్మ అవుతాడు? 10 ఏళ్ల ఏలుబడిలా సీఎం కుర్చీలా దద్దమ్మనే ప్రజలు కూసోబెట్టిర్రా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను పట్టుకొని దద్దమ్మ అని ఎవరన్నారే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, అన్నలను కూడా మన ముచ్చటాలకు పట్టుకొచ్చిన. ఇగో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు 70% 75% పూర్తి చేసి కనీసం అది పేదవాళ్ళు నివసించే ఇళ్ళని కూడా తెలిసి దాన్ని పూర్తి చేయకుండా ఉన్న దద్దమ్మవి నువ్వు. ఇన్నరా రెవెన్యూ మంత్రికం ఇళ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి నువ్వు నివసించడానికి రాజభవనం లాంటి పెద్ద బిల్డింగ్ కట్టావు తప్ప పేదవాడి బాధ, పేదవాడు తన బ్రతికొండంగా చివరికి ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలనే కలలాగానే మిగిల్చావు. అయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, మరి కేసీఆర్ సార్ అంటే పేదలను పక్కకు పెట్టి ఫామ్ హౌజులు కట్టుకుండా అనుకుందాము. ఆయన అట్లా ప్రజల సొమ్ము అప్పనంగా మింగుతుండు, బంగారు తెలంగాణ అని చెప్పుకుంటా రాష్ట్రాన్ని ఆగం చేస్తుండనే కదా సారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కారుకు కాలిచ్చిర్రు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏలుబడిల లెక్క మా ఏలుబడి ఉండదు, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని అనుకుంటా ఎన్నికల ముంగట ఎచ్చులకు చెప్పితిరి. గెలిచిన 100 దినాల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. ఏలుబడిలకు వచ్చి ఏడాది అర్థమవుతున్నా ఇప్పటికీ ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టు ఉన్నది. మీరు ఎంతమంది పేదలకు నిల్వనీడ చేసిర్రు? ఓదికు హైదరాబాద్లో హైడ్రాను పట్టుకొచ్చి పేదల ఇండ్లను ఏం లేకుండా నేలకు పట్టించుకుంటా వాళ్ళ సంసారాలను రోడ్డు మీద వేస్తిరి. ఇంకో దిక్కు మూసీ నదిని మంచిగా చేస్తామని చెప్పి ఇండ్లను కూలగొట్టి వాళ్ళ బతుకులు ఆగం చేస్తిరి. ఇందిరమ్మ ఇండ్ల పథకం పెట్టి ఇబ్బందులు లేకుండా చేస్తాము, అరువులైనలకు ఇల్లు ఇస్తామని ఏతులకు చెప్పి ఇప్పుడు పరిచయం చేయబడితిరి. ₹1,00,000 ఇస్తేనే ఇల్లు ఇస్తామని ఓ దిక్కు మీ షై పార్టీ లీడర్లు ఊర్లల్లా పల్లెల్లా ఇందిరమ్మ ఇండ్ల మీద దందాలు చేస్తురట. మీకు తెలిసినా కూడా సప్పుడు ఎందుకు చేస్తలేరు? మీరు పేదలను ఏం చూస్తున్నారు సారు? ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడదిగినాక తిన్మారమల్లన్నా అన్నట్టే మీరు కూడా చేస్తున్నారు కదా. ఎవలేం శుద్ధపూసలు కాదు సారు, అందరే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.